మెంతికూర మార్కెట్స్లో వింటర్ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుంది. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే పూల కుండీల్లోనే కొన్ని మెంతులు జల్లేస్తే 10-15 రోజుల్లో మంచిగా మెంతికూర వస్తుందండి, ఏ సీజన్లోనైనా. మరి ఈ మెంతికూరలో నేనైతే ఈరోజు మటన్ వేసి చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, మెంతికూర వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే మటన్ని ముందుగానే ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను. మెంతికూర ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న మటన్తో పాటు ఉడికించుకున్న పచ్చనిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవసరమైతే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని తగినంత కారం, గరం మసాలా వేసుకొని కూరని బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. కూర బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. టేస్టీ మెంతికూర మటన్ కర్రీ అయితే రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.